అమెరికాలో ఒహాయో స్టేట్లో క్లీవ్లాండ్ అనే ఒక సిటీ అండి ఇది. నేను ఇప్పుడు మా యూనివర్సిటీకి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాను. చూసారు ఆకాశం అంతా బాగా మేఘాలతో, దట్టమైన మేఘాలతో, ఇంకా వర్షం పడడానికి సిద్ధంగా ఉంది కదా. కొద్ది క్షణాల్లో వర్షం కూడా పడుతుంది. కొన్ని చోట్ల ఆల్రెడీ వర్షం స్టార్ట్ అయింది కూడా. చూడండి, ఇక్కడ రోడ్డు అంతా తడితడిగా ఉంది. నేను ఇప్పుడు మా యూనివర్సిటీ క్యాంపస్ ఏరియాలోకి వచ్చానండి. ఈ ఏరియాలో అప్పుడే వర్షం కూడా పడి ఆగింది కూడా కాసేపు. చూసారా రోడ్డు అంతా ఎంత తడితడిగా ఉందో. ఇది మా క్యాంపస్ ఏరియా అండి. ఆ కనిపిస్తున్న బిల్డింగ్స్ అన్నీ మా యూనివర్సిటీ క్యాంపస్ బిల్డింగ్స్ అవి. ఇప్పుడు కనిపిస్తున్న పక్క బిల్డింగ్స్ అన్నీ కూడా స్టూడెంట్స్ హాస్టల్స్ అండి, డార్మేటరీస్ అంటారు ఇక్కడ. ఇది ఇంజనీరింగ్ కాలేజ్ బిల్డింగ్ అండి. ఇది ఈ రైట్ సైడ్ ఉన్నదంతా ఇంజనీరింగ్ కాలేజ్ బిల్డింగ్. చూసారా అక్కడ రాసింది, మీరు ఒకసారి పేరు చూపిస్తాను చూడండి. చూసారా, ఇంజనీరింగ్, వాష్కబేజ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని ఉంది. ఇప్పుడు నేను ఇట్లా ట్రై చేస్తూ నేను మా పార్కింగ్ గరాజ్లోకి వెళ్తాను. చాలా గరాజులు ఉంటాయండి, ఇవన్నీ కూడా పార్కింగ్ గరాజులు. నేను ఎప్పుడు పార్క్ చేసేది ఈస్ట్ గ్యారేజ్ అంటామండి. ఇది మా ఇంజనీరింగ్ కాలేజ్ బిల్డింగ్ కనెక్టివ్గా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఆపుతూ ఉంటాను. చూసారా, ఓపెన్ అని ఉంది. ఓపెన్ అని ఉందంటే లోపల పార్కింగ్ స్పాట్స్ ఓపెన్ అనమాట. సో నేను వెళ్ళిపోవచ్చు ఇప్పుడు. ఇక్కడికి వచ్చి నేను నా ఐడి కార్డ్ని ఇక్కడ స్వైప్ చేస్తే మీకు ఆ గేట్ ఓపెన్ అవుతుంది. నేను పార్కింగ్లోకి వెళ్ళొచ్చు. స్వైప్ చేశాను, గేట్ వచ్చేసింది. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి, నేను జనరల్గా 3rd ఫ్లోర్లో ఆపుతానండి. ఈ వీక్ అంతా స్ప్రింగ్ బ్రేక్ అంటారండి. అంటే సెమిస్టర్ మధ్యలో స్టూడెంట్స్ రెస్ట్ తీసుకోవడం కోసం, కొంచెం రిలాక్స్ అవ్వడం కోసం 1 వీక్ బ్రేక్ ఇస్తారు. అందుకు మీకు ప్రొఫెసర్స్, స్టాఫ్ వాళ్ళ తాలూకా, కొంతమంది స్టూడెంట్స్ తాలూకా కార్లు తప్పితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండదు ట్రాఫిక్ ఇక్కడ. ఇప్పుడు మామూలుగా అయితే అసలు మీకు స్పాట్ దొరకడం కూడా కష్టం అవుతుంది ఆఫ్టర్ మార్నింగ్ 8:30 వస్తే. వీడియోలో నేను మీకు చూపిస్తాను అనమాట అన్నీ, నా క్యాంపస్ టూరు, నా ఆఫీసు అన్నీ ఒకసారి. చివరిగా మా క్యాంపస్ వర్షంలో చూడండి ఎలా ఉందో.